సరే, బిగ్ బాస్ నామినేషన్ల హైలైట్స్ ఏంటో ఓ లుక్కేద్దామా? ఈ వారం లైవ్లో జరిగిన 2 నామినేషన్లు అబ్బో గేమ్ డైనమిక్స్ను పూర్తిగా మార్చేలానే ఉన్నాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మనీష్ వచ్చి నేరుగా కళ్యాణ్ను, ఆ తర్వాత మనీష్ ఇచ్చిన డాగర్తో ఇమాన్యుయలేమో తనుజను టార్గెట్ చేశారు. ఇక్కడ మనీష్ చెప్పిన మాటల్లో బయట గేమ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ హింట్స్ అయితే ఉన్నాయి. సరే, ఇప్పుడు అసలు విషయం చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనీష్ కళ్యాణ్ను నామినేట్ చేస్తూనే తనుజ బయట నంబర్ 1 అని చెప్పాడు. ఇది మామూలు విషయం కాదు, ఒక స్ట్రాటజీ. గతంలో తనుజను వదిలేయడం వల్లే కళ్యాణ్ కప్పు అంటే షో గెల్జీ ఛాన్స్ మిస్ చేసుకున్నాడని డైరెక్ట్గా చెప్పేశాడు. అంటే కళ్యాణ్ టాస్కుల్లో బాగానే ఆడుతున్నా నామినేషన్లలో ఎస్పెషలీ తనుజ విషయంలో అంత ధైర్యం చూపించట్లేదు, వెనకడుగు వేస్తున్నాడు. ఇది గేమ్కి దెబ్బ అని మనీష్ క్లియర్గా చెప్పినట్టే. ఇక రెండోది ఇమాన్యుయల్. మనీష్ ఇచ్చిన డాగర్తో తనుజను నామినేట్ చేశాడు కదా, దానికి కొన్ని రీజన్స్ చెప్పాడు. 1, ఆయేషా కిరీటం విషయంలో సేఫ్ గేమ్ ఆడిందని. 2, బొమ్మల టాస్కులో తనకు సపోర్ట్ చేయలేదని. 3, తన సపోర్ట్ను తనుజ గుర్తించట్లేదని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, మనీష్ ఇచ్చిన హింటుతోనే ఇమాన్యుయల్ తనుజ సేఫ్ గేమ్ స్ట్రాటజీని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడా అన్నది. ఫైనల్గా అసలీ నామినేషన్ల వెనక మనీష్ ప్లానేంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. తనుజ నంబర్ 1 అని పదే పదే చెబుతూ కళ్యాణ్, ఇమాన్యుయల్ లాంటి వాళ్లను డైరెక్ట్గా ఆమెతో పోటీపడేలా ఫైట్ చేసేలా రెచ్చగొడుతున్నాడు. తద్వారా హౌస్లో కొత్త గొడవలు, రైవల్రీలు క్రియేట్ చేయాలని చూస్తున్నాడన్నమాట. తనుజ కూడా ముద్దు మాటలు చెప్పి మందారపూలు టైప్లో ఎవ్వరితో గొడవ పెట్టుకోకుండా తన ప్లేస్ కాపాడుకుంటోందని కూడా ఇండైరెక్ట్గా చెప్పినట్టే. మరి ఈ నామినేషన్లు, బయటనుంచొచ్చిన ఈ హింట్లు తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ ఆటను, వాళ్ల స్ట్రాటజీలను ఎలా మారుస్తాయో ఇక ముందు చూడాలి.